ఇక విశాఖలో కూటమి నాయకుల ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు దివంగత నేత వైఎస్ఆర్ పేరును తొలగించేస్తున్నారు. వైజాగ్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించారు. ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం పేరును ఏసీఏ వీడీసీఏగా మార్పు చేశారు. G2020 సదస్సు సందర్భంగా బీచ్ రోడ్లో సీతకొండ దగ్గర వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ఆర్ వ్యూ పాయింట్ను పేరును కూటమి నేతలు తొలగించారు. గతంలో వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్లో లాన్కున్న వైఎస్ఆర్ పేరును కూడా తీసేశారు. కూటమి నేతల తీరుపై విశాఖ వాసులు మండిపడుతున్నారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో కొంతమంది చెబుతున్నారు, కొంచెం ఘాటుగానే విమర్శిస్తున్నారు, దీన్ని సునకానందం అంటారు. సో ఏంటి, విశాఖ వాసులు అయితే ఒకంత ఆగ్రహంగా ఉన్నారు. సో ఇలా పేర్లు తొలగించటపై అనేది కూడా వినిపిస్తోంది. ఏం జరుగుతోంది? కూటమి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు కంటిన్యూ చేస్తూనే ఉంటుందా? ఏదైనా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఏంటి అప్డేట్స్? హరి, ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా కూటమి నాయకులు ఈ ఉన్మాద చర్య పట్ల విశాఖ వాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం విశాఖపట్నంలోని పిఎం పాలెం వద్ద క్రికెట్ స్టేడియం వద్ద ఉన్నాం. చాలా క్లియర్గా అందులో విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు అప్పలరాజు. ఎందుకంటే పూర్తిగా ఈ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని పేరు మార్చడం పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహ జ్వాలలు అనేవి విశాఖపట్నంలో మనకు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న విజువల్స్లో ఈ మెయిన్ ఏదైతే మన విజువల్స్లో కనిపిస్తుందో ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనే పేరు మాత్రం ఆ స్టేడియానికి లోపల ఉన్న భాగంలో పెట్టారు. అయితే గతంలో అసలు ఈ పేరు ఏముందనేది బయట చూస్తే బయట స్టేడియంకి సంబంధించిన బయట ప్రధాన ద్వారం వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ పడిందని దివంగత నేత వైఎస్ఆర్ పేరును తొలగించడం పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు విశాఖవాసులు. ఎందుకంటే ఇది మొత్తం విశాఖపట్నానికి గర్వించదగ్గ ప్లేస్. ఎందుకంటే చాలా వరకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు సహితం కూడా ఇక్కడ నిర్వహించారు. ఎన్నో మంచి పేర్లు తెచ్చుకుంది. ఇలాంటి తరంలో అనేక మ్యాచ్లు కూడా ఇక్కడ నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరంలో డాక్టర్ వైఎస్ఆర్ పేరును ఈ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరుగా మార్చడం అనేది చాలా వరకు ఇబ్బందికర వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఒకవైపు క్రికెట్ స్టేడియంకి సంబంధించిన పూర్తిగా లోపల అనేక మార్పులు చేపడుతున్నారు. ఆ మార్పుల్లో భాగంగానే మొత్తం ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఏర్పాటు చేసిన పెద్ద ఏదైతే నేమ్ బోర్డు ఉంటుందో నేమ్ బోర్డులో డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించడం పట్ల కూడా తీవ్రస్థాయిలో విశాఖవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ మ్యాచ్లు జరిగిన ఈ క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావడం పట్ల కూటమి నాయకులు పట్ల చాలా వరకు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం విశాఖపట్నంలో ఈ క్రికెట్ స్టేడియంకే కాదు, G20 సదస్సులు జరిగినప్పుడు గతంలో మొత్తం మన సీతకొండ వ్యూ పాయింట్ వద్ద కూడా వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా నామకరణం చేయడం జరిగింది. ఆ వ్యూ పాయింట్ వద్ద చాలామంది పర్యాటకులు కేవలం విశాఖపట్నం సంబంధించే కాదు, చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాలు వచ్చిన వాళ్ళు కూడా వ్యూ పాయింట్ వద్ద కూడా ఎంతవరకు వచ్చి ఆనందంగా గడిపే ప్రయత్నం ఉంది. అలాంటి ప్లేస్లో కూడా సీతకొండ దగ్గర కూడా వైఎస్ఆర్ వ్యూ పాయింట్ను కూడా వైఎస్ఆర్ పేరును తొలగించారు. అప్పుడు కూడా తీవ్రస్థాయిలో కూడా విశాఖవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తరంలో ఈ రెండు ఘటనలు మరొక ఘటన ఇప్పుడు ఏకంగా క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించారు. అయితే ఎంతో కూడా దివంగత నేతకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆఖరికి ప్రాణాలు సైతం ఇచ్చే అభిమానులు ఇప్పటికీ ఉన్న పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్ పేరు తొలగించడం పట్ల కూడా పూర్తిగా కూడా విశాఖపట్నంలో అనేక మంది అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆందోళన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా క్రీడల్లోకి ఈ విధంగా రాజకీయాలను చూపించడం, అదేవిధంగా మహానాయకులు పెద్ద పెద్ద నాయకుల పేర్లు పెట్టి వారికి ఎంతో ముఖ్యంగా అంటే గౌరవం తెచ్చే పనులు చేసిన సమయంలో ఈ విధంగా ఆ పేర్లు తొలగించడం పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులు ఈ విధంగా ఉన్మాద చర్యలు పాల్పడడం అనేది తగదు కాదని కూడా విశాఖవాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయాలు ఏమన్నా సరే రాజకీయ పరంగా చూడాలి తప్ప కానీ ఈ విధంగా ఎంతో ఉన్నతమైన నాయకులు, ఎంతో దివంగత నాయకులు ఇలాంటి వారి పట్ల ముఖ్యమంత్రిగా చేసి ఎంతోమంది అభిమానులని మనసును కోరుకున్న ఇలాంటి వ్యక్తుల పట్ల కూడా ఈ విధంగా అనుచితంగా ప్రవర్తించడం, ఇలాంటి పేర్లను తొలగించడం పట్ల కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం పరిస్థితి కనిపిస్తుంది. హరి, ఇలాంటి నిర్మాణాలకి నిజంగా అంటే దివంగత నేతల పేర్లు అవ్వచ్చు, లేదంటే ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వారి పేర్లు పెట్టడం అనేది కొత్త కాదు. అలాంటిది ఈ రకమైన చర్యలకు పాల్పడుతూ ఎలాంటి రాక్షసానందం పొందుతూ ఉన్నారు? ఏ రకంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది? అంటే ముఖ్యంగా అసలు వైఎస్ఆర్ గురించి మాట్లాడాలంటే మిగతా నేతలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పేరు ఎంత చిరస్మరణీయంగా ఉంటుంది అనేది మరి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో అలాంటిది ఇలాంటి స్టేడియంకో మరో చోట వైఎస్ఆర్ పేరు తీసేయటం వల్ల ప్రజల్లో ఉన్న తన స్థానాన్ని ఏదన్నా తొలగించవచ్చా? ఈ రకంగా చేస్తున్న ఆలోచనలు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది?
హరి వీరు కేవలం వైఎస్ఆర్ పేరును ఇక్కడ క్రికెట్ స్టేడియం మీద మాత్రం తీయగలరు తప్ప అభిమానుల గుండెలోంచి చెరపలేరని విషయం వారికి తెలుసు. కానీ ఏదో రాక్షస ఆనందాన్ని పొందడానికి ఈ ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు. అయితే ఎంత క్రికెట్ స్టేడియంలో ఎన్ని మార్పులు జరిపినా సరే వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ పేరును ఆ విధంగానే ఉంటుంది. దానిని ఎప్పటికీ చెరపలేని విషయం వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు. అయితే ముఖ్యంగా అంటే సాధారణ వేరే పేర్లకు మార్చడం అనేది వారి ఇష్టారీతిగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం వైఎస్ఆర్ పేరును టార్గెట్ చేస్తూ అనేక చోట్ల దీన్ని ప్రస్తావించడం కూడా. ఎందుకంటే మనం క్రికెట్ స్టేడియంకి ప్రధాన ద్వారం వద్ద చూసినా సరే డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఎంతో టీవీగా కనిపిస్తున్న విగ్రహాన్ని చూసి ఇక్కడ నుంచి వెళ్తున్న పర్యాటకులు సైతం కూడా క్రికెట్ స్టేడియానికి చూడడానికి వచ్చినప్పుడు టీవీగా ఉన్న విగ్రహాన్ని చూస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా స్థానికంగా ఉన్నవారు కూడా ఒకటే మాట చెప్తారు, డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం చెప్తారు. అంత పెద్ద పూర్తి పేరు పలకపోయినా సరే డాక్టర్ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం అనే పలుకుతారు తప్ప కానీ ఏసీఏ వీడీసీఏ అనే పేరుని ఎప్పుడు పలికిన చరిత్ర కూడా లేదు. ఇలాంటి తరంలో పూర్తిగా కూడా ఎందుకంటే మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడల్లోకి రాజకీయాలని మొట్టమొదటిగానే తీసుకుని వచ్చింది. ఎందుకంటే ఏసీఏకి సంబంధించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొత్తం ప్యానల్ కూడా మార్చడం జరిగింది. అందులో భాగంగానే ఏకంగా రాజకీయాలకు సంబంధించిన ఎందుకంటే రాజకీయాలకు సంబంధించిన వారిని లోపలికి కూటమి ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చి అందులో ఒక ఎంపీకి కూడా స్థానం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఏసీఏ రూపురేఖలు మారిపోయాయి. దానికి నిదర్శనం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం పూర్తిగా కూడా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ సీజన్ నడుస్తున్న సమయంలో ఐపీఎల్ సీజన్లో పూర్తిగా కూడా హాట్ కేకుల్లో అమ్ముడుపోవాల్సిన టికెట్లు కూడా అమ్ముడుపోవడం పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పూర్తిగా కూడా ఐపీఎల్ సంబంధించిన ఏమైనా యాంటీ వచ్చే అవకాశం తరుణంలో ఈ విధంగా డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించి దాన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇంత పెద్ద మోతాదులో కూడా క్రికెట్ స్టేడియం సంబంధించిన మరమ్మతులు చేసిన సమయంలో ఏకంగా ప్రధాన ద్వారం వద్ద ఉన్న పేరును తీసేసి మెయిన్గా ఈ లైటింగ్ సిస్టమ్ సంబంధించిన పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన ఏసీఏ వీడీసీఏ పేర్లో మాత్రం డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించిన పట్ల విశాఖ వాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పేరొందిన అంతర్జాతీయ స్థాయిలో అనేక మ్యాచ్లు జరిపిన చోట ఈ విధంగా భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ పెద్ద నేమ్ బోర్డ్స్లో డాక్టర్ వైఎస్ఆర్ పేరు లేకపోవడం అనేది అభిమానులు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులకే కాదు స్థానికులకు విశాఖ వాసులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. సీతకొండ వ్యూ పాయింట్ వద్ద కూడా వైఎస్ఆర్ పేరు తొలగించడం, అదేవిధంగా వైఎస్ఆర్ పేరుతో ఆ లాన్లో ఉన్న వైఎస్ఆర్ పేరును కూడా తొలగించారు. కేవలం కూటమి ప్రభుత్వం కక్షపూర్తి చర్యలు పాల్పడడానికి ఈ విధంగా పూర్తిగా వైఎస్ఆర్ పేరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అభిమానుల్లో సంపాదించిన స్థానాన్ని కావచ్చు, లేకపోతే అభిమానుల మీద వైఎస్ఆర్ మీద ఉన్న ప్రేమను కావచ్చు ఎవరు కూడా చెప్పడానికి కూడా విశాఖ చిత్ర పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక దివంగత నేత ఆయన చేసిన ఎన్నో మహత్కార కార్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగు నింపారు. ఎంతో మందికి ఉండే ఆపరేషన్ కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగతంగా కావచ్చు, ఏ విధంగా సరే అతను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా వైఎస్ఆర్ తన మార్కును చూపించారు. నరేష్, మీ వాయిస్ క్లియర్గా లేదు. ఎస్, విల్ కమ్ బ్యాక్ టు యూ వన్స్ అగైన్. విశాఖ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా పిలువబడే స్టేడియం పేరులోంచి వైఎస్ఆర్ పేరును తొలగించి ఒక రాక్షసానందం పొందుతున్న కూటమి సర్కార్ చర్యలను విశాఖ వాసులు తీవ్రంగా గర్హిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. యాక్చువల్గా వైఎస్ఆర్ అంటేనే ప్రజల గుండెల్లో ఏ రకమైన స్థానం ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది ఈ స్టేడియంకో మరో కట్టడానికో ఇంకో చోటో వైఎస్ఆర్ పేరు తొలగించి వాళ్ళు ఒక రకమైన రాక్షసానందం పొందడానికి తప్ప ప్రజల గుండెల్లో నుంచి వైఎస్ఆర్ పేరును ఏ రకంగా తొలగిస్తారు, ఎవరు తొలగించలేరు అనేది ప్రతి ఒక్క తెలుగువాడికి తెలుసు అంటూ కూడా విశాఖ వాసులు మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకి విశాఖలో కనిపిస్తోంది. సో ఒక రకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ స్టేడియం పేరులోంచి వైఎస్ఆర్ పేరును తొలగించిన వెంటనే సోషల్ మీడియా వేదికగా మరి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంగా ఉన్న పేరును తొలగించలేదా అని వినిపిస్తున్న విమర్శలకు వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరును పెట్టి తమ ఔన్నత్యాన్ని ఉన్నత స్వభావాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుని అనేక మంది ప్రశంసించిన పరిస్థితి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక జిల్లాకు అలాంటి మహనీయుడి పేరుని పెట్టిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలిచిపోతే ప్రస్తుతం ఈ రకంగా వైఎస్ఆర్ పేరును కట్టడాలపై తొలగించి రాక్షస ఆనందం పొందుతున్న వాళ్ళ ఆనందాన్ని సునకానందం అంటారని కూడా కొంతమంది విమర్శకులు సెటైరికల్గా కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది.